బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం D3 అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. దీనికి బాదం ఎక్కువ తినడానికి కొంతమంది, పాలు ఎక్కువ తాగడానికి కొంతమంది, మటన్ తింటేనే మీకు బోన్ ఎదుంటే మీకు బోన్ విరిగిపోతే మీకు మటన్ సూప్ తాగేయండి మీకు తొందరగా హీల్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ మిత్సేనా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు మిత్ ఏమి కాదండి. నిజంగానే మన కాల్షియం అనేది ట్యాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్లో జాంకాయ. అసలు ఫుల్ రోజు జామకాయ ఈసెట్ మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్గా. యాక్చువల్లీ అదేనండి. అంటే జామకాయ, గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్.